కాకినాడలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్. శనివారం 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి వెంట వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగొచ్చింది. కానీ చిన్నారి మాత్రం ఎక్కడుంది అనేది మిస్టరీగానే మారింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం 3 రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి శనివారం అదృశ్యమైంది. 72 గంటలు దాటినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అగ్రహారం పరిసర కొండల్లో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించింది పోలీస్ శాఖ. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, 3 రోజులు అయిపోయింది అంటున్నారు. జ్ఞానేశ్వరి ఇంటిలో నుంచి వెళ్లిపోయి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు రాజు? బిందు, పోలీసులు అయితే గత 3 రోజులుగా కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఏదైతే వీళ్ళ మకాం ఉంటున్నారో ఆ 50 ఎకరాల పామాయిల్ తో పాటుగా పక్కన ఉన్నటువంటి జీడిమామిడి తోటలు, దానికి ఆనుకున్నటువంటి కొండల్లో కూడా పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తిగా కూమింగ్ చేసి జ్ఞానేశ్వరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతి అణువును కూడా చెక్ చేశారు. అయితే ఈవేళ ట్విస్ట్ ఏంటంటే, ఏదైతే 3 రోజుల కిందట జ్ఞానేశ్వరి ఇంటి నుంచి వెళ్ళిపోయిందో ఆమె వెనకాలే వెళ్తున్నటువంటి కుక్క కూడా తిరిగి ఇంటికి రావడం జరిగింది. అయితే ఆ కుక్కలో కూడా ఒక వ్యతిరేకమైన ప్రవర్తన కూడా అక్కడ ఉన్నట్టుగా స్థానికులు గమనించారు. కుక్క అరవడం, దాని మీద ఉన్న గాయాలు ఉండడం, అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ఇంటికాడ నుంచి మళ్ళీ తిరిగి ఆ జ్ఞానేశ్వరి ఏ వైపు వెళ్ళిపోయిందో ఆ వైపు వెళ్ళడంతో ఆ జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ తో పాటుగా బంధువులు, అదేవిధంగా పోలీసులు కూడా కుక్కను వెంబడిస్తూ వెళ్ళడం జరిగింది. అయితే ఈ 3 రోజులుగా జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది, ఎలా ఉంది అనేది కూడా అందరిలోనూ తీవ్రమైన టెన్షన్ అయితే ఉంది. పోలీసులు కూడా ఆ ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాను కూడా ఉపయోగించి ఆ చుట్టుపక్కలంతా కూడా ప్రాంతాలని సర్వేలెన్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు 3 రోజులు అయిన చిన్నారి కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర నిరాశతో ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కన్నీరు మున్నీరు అవుతున్నారు, పాప జాడ తెలియాలని చెప్పి. పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. జ్ఞానేశ్వరి క్షేమంగా రావాలని చెప్పి కూడా ఆ గ్రామస్తులు కోరుకున్న పరిస్థితి ఉంది. బిందు. ఓకే రాజు, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.